మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి. ప్రియ దైవజనమా, ఈ అంత్య దినాలలో ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న వధువు సంఘము ఆయన దృష్టికి నిష్కళంకముగా నిందారహితముగా కనబడినట్లు జాగ్రత్త పడాలని వాక్యము తెలియజేస్తూ ఉంది. నిష్కళంకముగా మనము కనపడడానికి మొదటగా ఆ దేవుడే మనలను తన నిష్కళంకమైన అమూల్యమైన నిర్దోషమైన రక్తముతో కడిగి ప్రతి పాపము నుండి శాపము నుండి విమోచించాడు. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనములో, నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేదియు లేదు అని పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. అంతరంగ స్వభావాన్ని దేవుడు చూసినప్పుడు ఆత్మీయ సౌందర్యముతో ఏ కళంకము లేకుండా దేవుని దృష్టిలో మనము కనపడేవారముగా ఉండాలి. నేటి దినాలలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ అంతరంగ సౌందర్యాన్ని సరిచూసుకోవడాన్ని విస్మరిస్తూ ఉన్నారు. దేవుని దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. మనలో దేవుని దృష్టికి ఏ కళంకము కనపడకూడదు అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26 నుండి 27 వచనాల ప్రకారం వాక్యముతోనే అది సాధ్యమవుతుంది. అనుదినము మనము వాక్యాన్ని ధ్యానించడం ద్వారా అద్దము వలె మన అంతరంగ సౌందర్యాన్ని మనము సరిచేసుకొనడానికి, ఏ కళంకము ఉన్నా తొలగించుకొనడానికి ఆ వాక్యము రెండంచుల ఖడ్గమై మనలను సంధిస్తుంది. దేవుని ఎదుట మన భక్తి కూడా నిష్కళంకముగా ఉండాలని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో చూస్తాము. నిష్కళంకమైన భక్తి ఏమిటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడము, ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకొనడం. బాహ్య సౌందర్యము కొరకు ఏ మాలిన్యము అంటకూడదని ఎంతగానో మన్నైపోవలసిన ఈ దేహానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రాకులాడుతూ ఉంటాము. కానీ అంతరంగ సౌందర్యము కొరకు ఇహలోక మాలిన్యము ఏది అంటకుండా జాగ్రత్త పడడాన్ని విస్మరిస్తూ ఉంటాము. ప్రియ దైవజనమా, మూర్ఖమైన వక్ర జనము మధ్య మనము దేవుని దృష్టికి నిష్కళంకులముగా కనపడాలి. రెండవదిగా చూసినట్లయితే నిందారహితముగా కూడా కనబడడానికి జాగ్రత్త పడాలి. తెస్సలోనిక 1వ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం ప్రకారం ప్రభువు రాకడ వరకు మన ఆత్మ, మన జీవము, మన శరీరము నిందారహితముగా ఉండునట్లు కాపాడేది దేవాది దేవుడే. ఆయన అధికారమునకు మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు దేవుడే అట్టి రీతిగా మన జీవితాలను రూపాంతరపరుస్తాడు. నోవాహు తన తరమంతటిలో దేవుని దృష్టికి నిందారహితముగా కనపడ్డాడు. మరి మనమున్న ఈ తరములో దేవుని దృష్టికి మనము అలాగూ కనపడుతున్నామా? ఒక్కసారి పరిశీలించుకుందాము. నిందారహితముగా దేవుని దృష్టికి కనపడాలి అంటే 19వ కీర్తన 13వ వచనం ప్రకారం ఏ దురభిమాన పాపము మనలను ఏలుబడి చేయకూడదు. దురభిమాన పాపములు అంటే అహంభావ క్రియలు, బుద్ధిపూర్వకముగా చేసే పాపములు. అవి ఏవి మనలను ఏలుబడి చేయకూడదు. ఒక్కసారి మనము దేవుని సన్నిధిలో వెలిగించబడిన తర్వాత ఇక గత జీవితపు పాపపు ఛాయలు ఏవి మనలను ఏలుబడి చేయకూడదు. బుద్ధిపూర్వకంగా ఏ పాపమును మనము చేయడానికి సాహసించకూడదు. అప్పుడు దేవుని దృష్టిలో మనము నిందారహితులముగా కనబడగలము. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా
ఇప్పటి వరకు మన జీవితము దేవుని దృష్టికి ఎలా ఉన్నప్పటికీ ఇక నుండి నిష్కళంకముగా, నిందారహితులముగా దేవుని దృష్టిలో కనపడడానికి జాగ్రత్త పడదాము. అట్టి రీతిగా వాక్య ధ్యానము ద్వారా ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా జాగ్రత్త పడుట ద్వారా దురభిమాన పాపములలో పడకుండా మనలను కాపాడమని, తన రాకడ పర్యంతము తన దృష్టిలో నిందారహితులముగా, నిష్కళంకులముగా కనపడినట్లు పరిశుద్ధాత్మ దేవుని సహాయము కొరకు వేడుకుందాము. కృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. తండ్రి, నిరాకడ దినము వరకు మా ప్రాణాత్మ దేహాలను, మా జీవమును నీ దృష్టిలో నిందారహితముగా, నిష్కళంకముగా ఉండునట్లు కాపాడగలిగిన దేవుడవని నీ కృపాహస్తాలకు, నీ అధికారమునకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఏ దురభిమాన పాపము మమ్మల్ని ఏలుబడి చేయకుండా, ఇహలోక మాలిన్యము మమ్మలను అంటకుండా, మూర్ఖ జనము మధ్య, వక్ర జనము మధ్య నిష్కళంకముగా, నిందారహితముగా జీవించే భాగ్యము నిమ్మని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.